హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది, క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది రోజున మేము చేసుకున్న పనులన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఉదయం లేవగానే నేను చాలా పనులే చేసుకుంటాను. ఇంకా అవన్నీ షూట్ చేయకుండా, అంటే ఈరోజు పండగ కదా, పండగకి సంబంధించిన కొన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. తప్పకుండా చూడండి. మన సబ్స్క్రైబర్స్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను విలేజ్లో ఎలా ఉంటాను అన్నదైతే మన ఛానల్లో చాలా వీడియోసే చేసి పెట్టాను. ఈరోజైతే ఉగాది కదా, ఇంకా మంచిగా ట్రెడిషనల్గా ఉండాలని అయితే నేను ఒక శారీ అయితే తీసుకున్నాను. అంటే నాకు ఎప్పుడు అనిపించదు, కానీ ఎప్పుడైనా బర్త్డేస్కి లేదా ఎప్పుడైనా అంటే ఏమైనా షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు మాత్రమే కొత్త బట్టలు తీసుకోవాలని అనిపిస్తుంది. ఇంకా అలాంటప్పుడే నేను ఎక్కువగా కొత్త బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతాను. అలాంటిది ఈరోజైతే నాకు నిన్నటి నుండి అనుకుంటున్నాను, ఒక కొత్త అంటే మడత కూడా విప్పని ఒక శారీ ఏదైనా కట్టుకుందాము, లేదంటే డ్రెస్ అయినా ఏదైనా వేసుకుందాము అని ఒక 2 డేస్ నుండి అయితే అనుకుంటున్నాను. ఇంకా అలాగే దీనికి బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్చింగ్ చేయించుకోలేదు, కానీ ఈ శారీని అయితే తీసుకున్నాను. సరే కొత్తది కదా అని అయితే ఇంకా అది కూడా వేసుకున్నాను. అదే ఆ శారీ అనమాట ఇప్పుడు కట్టుకున్నాను. నా శారీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా దేవుడి కోసం అయితే నేను మందార పువ్వులన్నీ కోసుకుని తెచ్చి పెట్టుకున్నాను అనమాట ఇంట్లో. మాకు ఇంటి ముందే అయితే మందార చెట్లు అన్నవి ఇంటి ముందే ఉంటాయి. ఇంకా అవి కోసుకొచ్చుకుని దేవుడి దగ్గర పెట్టుకుని, దేవుడి దగ్గరకు కావాల్సినవన్నీ కూడా ఒక చోట పెట్టుకుంటే తర్వాత పూజ చేసుకోవడానికి సులభంగా ఉంటుందని అయితే ఇంకా చక్కగా చేసేసుకున్నాను అనమాట దేవుడి దగ్గర నీట్గా. ఇంకా నెక్స్ట్ అయితే ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తే ఉగాది పచ్చడికి కూడా కావాల్సినవన్నీ ఒక చోట పెట్టుకుంటే ఉగాది పచ్చడి కూడా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేయచ్చు కదా అని అయితే ఇంకా అవి కూడా కొంచెం అన్నీ కావాల్సినవి, అంటే చింతపండు అవి ఇవి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవడం, వేప పువ్వు కొంచెం రాల్పి రేఖలు అన్నవి ఒక బౌల్లో వేసి పెట్టుకోవడం, అలా అయితే పెట్టుకోవడం వల్ల మనకి వెంటనే అటు ఇటు వెళ్ళకుండా చక్కగా అన్నీ ఒక్కసారి ప్రిపేర్ చేసుకోవచ్చు అని అయితే అలా పెట్టేసుకున్నాను ఒక చోట. నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి మేము ఖచ్చితంగా పాటించేదనమాట. ఏంటది అంటే, మేము కొత్త సంవత్సరం అంటే నేను ఆల్రెడీ 2025 జనవరి 1 తారీఖున ఎప్పుడో కానీ ఆ టైంలో ఫస్ట్ తారీఖు లేదా 2nd తారీఖులో అట్లా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. మేము ఇట్లా అయితే ఖచ్చితంగా చేస్తాము హ్యాపీ న్యూ ఇయర్కి అని అయితే నేనైతే అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటాను. అలాగే ఇప్పుడు కూడా మనకి తెలుగు వాళ్ళకి ఇప్పుడు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని అనుకుంటాను. అందుకే ఈరోజు కూడా నేను మనకి ముఖ్యమైనవి, అంటే మనకి ఎప్పుడూ నిండుగా ఉండాలని అయితే ఎప్పుడూ కూడా ఇలా అన్నీ కూడా ఒక చోట అంటే బొట్లు పెట్టుకోవడం అలా చేస్తాను అనమాట. మనం అన్ని సరుకులు కానివ్వండి, గ్యాస్ బండ, అలానే ఇంట్లోకి అన్నీ కూడా నిండుగా ఉండేలాగా అయితే చూసుకుంటాను. ఇంక ఇక్కడ అవన్నీ కూడా బొట్టులు అయితే పెట్టేసుకుని పసుపు రాసి బొట్టులు అయితే పెట్టుకున్నాను. ఉప్పు, పసుపు, పంచదారకి, కారంకి అన్ని డబ్బాల్లో అయితే వేసి పెట్టుకుంటాం కదా, వాటన్నిటిని కూడా కలిపేసి ఇట్లా బొట్టులు అయితే పెట్టేసుకున్నాను పసుపు కుంకుమతో. ఆయిల్ క్యాన్ అయితే మొన్న మేము సరుకులు కూడా నిండుగా ఉండాలని అయితే సరుకులు కూడా తెప్పించుకున్నాను. ఇంకా ఆయిల్ క్యాన్కి, గ్యాస్ బండ్కి, గ్యాస్ పొయ్యికి, అలాగే బియ్యం డబ్బాకి, గ్రైండర్కి, మిక్సీకి, అలాగే రోలుకి కూడా పూజిస్తామన్నమాట. ఇలా మా పల్లెటూరులో అయితే ఇలాంటి పద్ధతులు కొన్ని ఉంటాయి, అవి ఖచ్చితంగా పాటిస్తాము. మీరు కూడా ఇలా ఎవరైనా చేస్తారా అన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే ఇలా చేయడం వల్ల అయితే చాలా మంచిదన్నమాట. మీరు కూడా ఇలా చేసుకోండి. ఫ్రిడ్జ్కి కూడా అయితే ఇలాగనే బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ అంటే ముందు రోజే నేను దేవుడి పటాలు కానివ్వండి అవన్నీ కూడా ముందు రోజు అన్నీ నీట్గా శుభ్రంగా చేసుకుని పటాలను కూడా తడిగుడ్డ పెట్టి తుడుచుకుని, అలాగే పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టుకున్నాను ముందు రోజునే. అంటే పిల్లలతో కొంచెం పని అవ్వదు కదా, ఇంకా అందుకే ముందు రోజునే అయితే పెట్టేసుకుంటే పని అయితే కంప్లీట్ అయిపోతుంది అని అయితే ఇంక చేసేసాను. ఇంకా ఇక్కడైతే మనకి ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ స్టీల్ గిన్నెను అయితే తీసుకుని దీనికి కూడా 5 బొట్లు అయితే పెట్టుకుని, ఆ బొట్లు పైన పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను అనమాట. బొట్లు అయితే పెట్టుకున్నాను కదా, ఇంకా దానిలో అయితే ఇప్పుడు ఉగాది పచ్చడి కలపడానికి అయితే అన్నీ ఒక చోట ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా స్టీల్ గిన్నెలోకి అయితే తీసుకున్నానని చెప్పాను కదా, ఆ బౌల్లోనే మనకి కావాల్సినంత చింతపండును అయితే పులుపుకు తగ్గట్టుగా అయితే నానబెట్టుకున్నాను అనమాట. ముందే చెప్పాను కదా, ముందే చింతపండు నానబెట్టుకున్నాను అని అయితే. ఆ చింతపండును అయితే నేను చక్కగా
గుజ్జు అన్నది మొత్తం తీసి వాటర్ గుజ్జు మొత్తం కూడా కలిపేసి పెట్టుకున్నాను అనమాట. బౌల్లో వేసేసుకుని. నాలాగా ఎంతమంది అనుకుంటారో అయితే ఫస్ట్ కామెంట్ చేయండి. ఏంటి అంటే నేనైతే కొత్త సంవత్సరం అంటే ఉగాది రోజు కానివ్వండి, జనవరి 1 రోజు కానివ్వండి, ఆ రోజల్లా మనకి ఎలా గడుస్తుందో ఇంకా ఇయర్ మొత్తం అలాగే ఉంటామని అయితే బాగా నమ్ముతాం అనమాట. ఎందుకనంటే ఆ ఇయర్ మొత్తం మనం ఎలా ఉంటామో అంటే మన పద్ధతి, మనం ఎలా ఉంటామో, మన ఇంట్లో ఎలా ఉంటుందో అంటే మనం కిచెన్లో వాడుకునే ప్రోడక్ట్స్ దగ్గర నుండి బియ్యం నుండి అన్నీ కూడా అంటే నేను విలేజ్లో ఉంటూ వైఫ్ని కదా, అంటే హౌస్ వైఫ్ని కదా, అంటే ఇంకా వంటగదిలో ఏమైనా ఉన్నవి అన్నీ కూడా మనం ఆ రోజు ఎలా మంచి బట్టలు కట్టుకుంటామో అలా కూడా ఈ ఇయర్ మొత్తం దేనికి కొరత అన్నది లేకుండా చక్కగా ఉంటే కనుక మనకి ఆ ఇయర్ మొత్తం మనకి ఎప్పుడూ కూడా కొరత అన్నది లేకుండా ఉంటామని అయితే గట్టిగా నమ్ముతాను అనమాట. మీరు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి నాకైతే. ఇంకా ఇక్కడైతే నేను ఉగాది పచ్చడిలోకి అయితే చింతపండు గుజ్జునైతే తీసుకుని వేసుకున్నాను కదా. నెక్స్ట్ అయితే అలాగే మామిడికాయ ముక్కలు, బెల్లం, కారము, ఉప్పు ఇవన్నీ కూడా వేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకుని కొంచెం దేవుడికైతే తీసాను. అంటే మనం ఏమీ టేస్ట్ చూడుకోకుండానే దేవుడికైతే తీసాను అనమాట. ఇంకా చూసిన తర్వాత దేవుడికైతే ఒక గ్లాస్లో పోసి ఒక చోట పెట్టి ఇంకా మనం తినేది బట్టి నేను కొంచెం టేస్ట్ అయితే చూసాను అనమాట. ఇంకా మనం తింటాం కదా, ఎలా ఉందో చూస్తే మనకి ఇంకేమైనా తగ్గినట్టుగా అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అని అయితే నేను ఇలా చూసుకున్నాను అనమాట. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గానే అనిపించాయి, కానీ కొంచెం అయితే సాల్ట్ అయితే కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. ఇంకా మిగతా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక పక్కన గారెలు అయితే కంపల్సరిగా వేస్తామన్నమాట. ఎందుకంటే మాకు పల్లెటూరుల్లో ఏంటంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే చాలు గారెలు అలాగే పూర్ణాలు ఇలాంటివన్నీ చేస్తారనమాట, నైవేద్యం అవి కూడా. ఇంకా మేమైతే ఈజీగా అయిపోతుందని అయితే ఒక 2-3 రకాలైతే ఫెస్టివల్స్కి ఖచ్చితంగా పెట్టుకుంటారు, దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుంటారనమాట. మేమైతే ఫాస్ట్గా అయిపోతుంది, పిల్లలు ఉన్నారు కదా అని అయితే నేను ఈరోజు గారెలు అలాగే పాయసం పొంగల్ అయితే చేశాను అనమాట. అవి 2 చేసుకుని ఇంకా చక్కగా దేవుడి దగ్గరికి ఉగాది పచ్చడి ఈ 3 కూడా అయితే చేసి పెట్టుకున్నాను. చాలా బాగా అయితే చేసుకున్నాను పూజ కూడా. నాకు మనసుకైతే ఎంతో ప్రశాంతంగా అనిపించింది అనమాట పూజ చేసుకునేటప్పుడు కానివ్వండి, అంతా కూడా చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను. చాలామంది అయితే గారెలు చేయాలంటే ఏమైనా ఆయిల్ ప్యాకెట్స్ కానీ కవర్స్ ఉంటాయి కదా, వాటి మీద పెట్టి చేయడము, లేదంటే క్లాత్స్ మీద పెట్టి చేయడము, అలా లేదంటే టీ వడ పోస్తాం కదా, వాళ్ళలో ఉంటవి వాటిలతో కానివ్వండి, చాలా రకరకాలుగా అయితే వేస్తారు కదా గారెలు అయితే. నేనైతే అలా ఏమీ ఉండదన్నమాట. చక్కగా చేతి మీద వేసేసుకుని అలా ఆయిల్లో అయితే ఫ్రై చేసేస్తాను అనమాట. నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా గారెలు నేనే వేసుకునేదాన్ని. ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట. ఫస్ట్లో మా అత్తయ్య నేర్పించింది, అంటే ఒక 2 or 3 టైమ్స్ అయితే ఆవిడ చూపించింది అనమాట. ఇలా చేస్తే బాగా వస్తాయి, ఇలా చేస్తే అంటే మనకి కొంచెం వంకరగా వస్తూ ఉంటాయి కదా, అలా వచ్చినప్పుడు కూడా చెప్తూ ఉండేదన్నమాట. ఇలా వేసుకోవాలి, అలా వేసుకోవాలి, కొంచెం తడి చేసుకుంటే బాగా వస్తాయి, అలా అయితే సపోర్టివ్గా మాట్లాడేదన్నమాట. నాకు మ్యారేజ్ అవ్వకముందు అయితే అసలు వంటలు కానివ్వండి, ఏమి పిండి వంటలు కానివ్వండి, అసలు ఆమ్లెట్ వేయడం కూడా రాదనమాట ఒక్క మాటలో చెప్పాలంటే. అలాంటిది ఇప్పుడు ఒక ఆమ్లెట్ దగ్గర నుండి ఇప్పుడు ఒక ఫిష్ అండ్ బిర్యానీ దాకా కూడా అన్నీ నేర్చుకున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత అయితే ప్రతి ఒక్కటి కూడా అన్నీ అలవాటు చేసుకున్నాను అనమాట. నాకు అంతకుముందు అయితే ఏమీ అంతగా అయితే అసలు కుదరదు. వాకిట్లో ముగ్గు వేయడం కూడా కుదరదు అనమాట ఇప్పటికీ చెప్పాలంటే. ఇప్పుడు ఇంకా కొంచెం అలవాటు అయిపోయింది, వేస్తూ ఉంటాను కదా వీడియోస్లో. ఆల్రెడీ మన వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తూనే ఉంటుంది. ఇంకా అసలు చెప్పాలంటే ఇంకా అస్సలు కుదరేది కాదనమాట ఏం చేయాలన్నా కూడా. ఓన్లీ పెళ్ళి అవ్వకముందు బట్టలు మడత పెట్టడం, ఏమైనా వాకిలు ఊడవడం, కల్లాపు చల్లడం ఇవి మాత్రం చేసేదాన్ని అనమాట, సింపుల్గా. ఇంకా మిగతావి ఏవి కుదిరేవి కాదనమాట. ఇప్పుడైతే అన్ని పనులు నేనే చేసుకుంటాను. అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను కదా, మావైతే చేలో పండించిన మినుములు అయితే ఇంటికి తీసుకొచ్చుకున్నామన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నేను ఒక చిన్న వీడియో కూడా తీశాను, ఈసారి ఎప్పుడైనా వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుందని అయితే ఇంకా దీనిలో అయితే యాడ్ చేయలేదు ఆ వీడియోని. ఇంకా మినుములు కూడా వచ్చాయి కదా, ఆ మినుములను అయితే మేము దండం పెట్టుకుని దేవుడి దగ్గర చక్కగా వాటిని అంటే కొత్త మినుములతోనే గారెలు అయితే వేసుకుంటాం అన్నమాట. గారెలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి, టేస్ట్ అనేది చాలా బాగున్నాయి కూడా. ఆయిల్ ఎక్కువగా లాగుతుంది అంటారు కదా, అలా లాగకుండా ఉండాలంటే మినప్పప్పులో కొత్త మినుములు అయితే మినప్పప్పు అలాగే కొన్ని బియ్యం అయితే వేసుకుని నానబెట్టుకుంటే సరిపోతుంది.
లేదు అనుకుంటే కొన్ని పాత పప్పు, కొన్ని కొత్త పప్పు వేసుకుంటే ఆయిల్ అనేది అస్సలు లాగదనమాట గారెలైతే. ఇంకా ఆయిల్ లాగేస్తుందేమో అని అయితే నేను కొన్ని గారెలు మాత్రమే వేశాను. అంటే మేము ఇంట్లో తినడానికి, అలాగే దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకోవడానికి కొన్ని గారెలు మాత్రమే వేసుకున్నాను అనమాట. మిగతా పిండి ఇంకా కొంచెం పిండి అయితే ఉంటే కనుక దాన్ని అయితే తీసేసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే వేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఉగాది పచ్చడి కూడా చేయడం అయితే అయిపోయింది. ఇంకా గారెలు కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఏమేమి పనులు చేశానో వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఎలా మాట్లాడుతున్నానో కూడా తెలియడం లేదు, ఎందుకంటే నాకు ఎక్కువసేపు వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల కొంచెం ఆయాసం లాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఎలాగోలా అయితే వాయిస్ ఇస్తున్నాను, ఎందుకంటే ఈరోజు అప్లోడ్ చేసేద్దాము వీడియో. కొత్త సంవత్సరం కదా, చెప్పాను కదా మీకు ఫస్ట్లో, కొత్త సంవత్సరం ఏదైనా ఆ రోజు పని చేస్తే ఇంకా ఈ ఇయర్ మొత్తం ఇలానే చేసుకుంటామని. ఇంకా ఈరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తే నేను ఇంకా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను అని అయితే అదొక నమ్మకంగా అయితే మిగిలిపోయింది నాకు. ఇంకా అలాగే ఈరోజు ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అలాగే మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఏమేమి చేసుకున్నారో మీకు లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా చూపిస్తాను మేము ఏమేమి స్పెషల్స్ చేసుకున్నాము అన్నది. అయితే దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అయితే చెప్పాను కదా, అవే పలహారాలు ప్రసాదంగా అయితే పెట్టుకున్నాము అని అయితే. గారెలు అలాగే పొంగల్ అయితే చేసుకున్నాము, ఇంకా ఉగాది పచ్చడి, ఈ 3 ఐటమ్స్ అయితే పెట్టుకున్నాము అనమాట దేవుడి దగ్గర. ఇంకా నెక్స్ట్ ఇంకా బియ్యం అయితే, అంటే పొంగల్ పెట్టుకోవడానికి బియ్యం కూడా నానబెట్టుకుందాము అని అయితే బియ్యం కూడా నానబెట్టుకుంటున్నాను అనమాట. కొన్ని బియ్యం అయితే తీసుకుని, చాలామంది అయితే ఉగాది పచ్చడి ఒక్కొక్కలాగా చేస్తారు. నేను ఎలా చేశాను అన్నది మీకు చెప్పాను కదా, మీరు ఎలా చేశారో నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం నాకు ఒకేలాగా అనిపిస్తుంది అనమాట, కానీ లెంత్ అయితే చాలా వచ్చేసింది, చాలా వరకు కట్ చేశాను. ఇక్కడైతే గారెలు అయితే వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గారెలు కూడా అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసి దేవుడి దగ్గర కూడా అన్నీ నీట్గా అయితే పెట్టేసుకున్నాను అయితే చెప్పాను కదా, చూసారు కదా, అన్నీ అయితే పెట్టేసుకున్నాను. మేము కొత్త సంవత్సరం రోజున పిల్లలకి కూడా కొన్ని బట్టలు అయితే తీసుకొచ్చుకున్నాము, చిరాకు చేత తీసుకొచ్చాము. చిన్నపిల్లలకి కూడా వేద్దామని అయితే మా పిల్లలకి ఫస్ట్ అయితే స్నానం చేయించిన వెంటనే మా పిల్లలకి కూడా వేరే, అంటే ఇంట్లో ఉన్న బట్టలు వేసేసి తర్వాత అయితే ఆ బట్టల్ని దేవుడి దగ్గర పెట్టుకుని దండం అయితే పెట్టుకుని తర్వాత పసుపు అయితే పెట్టి పిల్లలకి బట్టలు అనేవి వేరే బట్టలు వేసామన్నమాట. ముందైతే ఇద్దరికి ఒక కోట్ అయితే వేసాను అనమాట. మీకు ఆల్రెడీ వీడియోస్లో అయితే చూపిస్తాను మా పిల్లలిద్దరిని కూడా. ఇంక ఇక్కడైతే దీపారాధన అనేది చేసుకుంటున్నాను. నాకు ఎంత మనశ్శాంతిగా ఉంటుందంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇలా పీస్ఫుల్గా పూజ చేసుకోవడం అన్నా కూడా, దేవుణ్ణి తలుచుకోవడం అన్నా కూడా చాలా ఇష్టం అనమాట. దేవుణ్ణి ఎన్నో కోరుకోవాలని అయితే ఎప్పుడూ ఉండదు, కానీ ఇలా నాకు ఎందుకో తెలియదు, ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవాలి అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే ఖచ్చితంగా చేసుకుంటాను వీలైనంత వరకు కూడా. ఇంకా ఈ పిల్లలతో కుదరదు అనిపిస్తే తప్ప ఎప్పుడైనా స్కిప్ చేస్తాను అంతే. అప్పుడైనా కూడా మామూలుగా తలస్నానం చేయకపోతే మాత్రమే స్కిప్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఉన్నా కూడా తలస్నానం కనుక చేస్తే కనుక ఖచ్చితంగా ఆ రోజు పూజ అనేది చేసుకుంటాను అనమాట. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే కొన్ని వీడియోస్ ఇస్తాను, మీకు మంచి మంచి వీడియోస్, అలాగే తప్పకుండా వాచ్ చేయండి. అలాగే నేను మొన్న కిచెన్ మేకోవర్ అయితే వీడియో పెట్టాను కదా, అదైతే చాలా బాగా వెళ్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అంత బాగా ఏం పోలేదన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతం 3K వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఇంకా ఉండగా 3.1K 2K అలా వస్తాయేమో అంతే, కానీ ఇంకా ఎక్కువైతే పోలేదు. ఒక 10K అయినా పోతుంది అనుకున్నాను నేను, చాలా ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాము. కానీ ఏదైనా వీడియో చేసుకుందాము అనుకునే టైంకి అంటే ఏంటంటే యూట్యూబర్స్కి కొంచెం మంచిగా వెళ్తుంది అనుకున్నది అయితే హోప్స్ పెట్టుకున్నది అస్సలు పోదనమాట. ఇదేముందిలే ఊరికి అట్లా తీసేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నది అయితే బాగా పోతాయి. ఈ వీడియో ఏం చేస్తుందో చూద్దాము. ఇది కూడా కొంచెం ఎఫెక్ట్ పెట్టే వీడియో షూట్ చేశాను అనుకుంటున్నాను. ఇది ఎలా పోతుందో అయితే తెలియదు, కానీ ఇంక ఇక్కడైతే పూజ అయితే చేసుకున్నాను. యూట్యూబర్స్ బాధ అయితే అంత ఇంత ఉండదండి, దాని గురించి మాటలు అయితే ఎవరూ చెప్పలేము కూడా. ఇంక ఇక్కడైతే పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. మా పెద్దోడితో అయితే నేను ఇక్కడ దండం పెట్టించుకుంటున్నాను. మా పెద్దోడైతే భలేగా పూజ చేసుకోమనగానే పూజ అయితే కంప్లీట్ చేస్తాడనమాట. అంటే పూజ చేస్తున్నప్పుడు ఏమైనా
అంటే దండం పెట్టుకోమన్నా కూడా, స్నానం చేయగానే దండం పెట్టుకోమన్నా కూడా చాలా బాగా చేస్తాడనమాట. దండం పెట్టుకోమ్మా అనగానే వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి చక్కగా 2 చేతులు దండం పెట్టుకుంటాడనమాట. 2 చేతులతో కూడా అస్సలు విసిగించడు. అలాగే మా చిన్నోడిని కూడా ఇక్కడ రెడీ చేసామని చెప్పాను కదా. ఇక్కడ మా అత్తయ్య అయితే ఇద్దరిని తీసుకొచ్చి ఫొటోస్ అని చెప్పి తీపిస్తున్నారనమాట. ఇంకా మా చిన్నోడైతే ఆ రోజు ఇంకా బట్టలు వేయగానే అయితే జ్వరం వచ్చేసింది మా వాళ్ళకి. అసలు కొంచెం ఏమైనా కొంచెం కొత్త బట్టలు వేయగానే వాళ్ళకి ఏమైనా బాగోదనమాట. అందుకే ఇష్టపడను ఎక్కువగా అయితే. ఇక్కడైతే వాడు ఏడుస్తుంటే మా అత్తయ్య కూడా ఏడుపు వచ్చేసింది అనమాట. అత్తయ్యకి కూడా ఏడ్చేస్తుంది. ఎవరి పిల్లలు వాళ్ళకి అంతేనేమో అనిపించింది అనమాట. మా పిల్లలంటే మా వాళ్ళకి అంటే అత్తయ్య వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అది మాటల్లో కూడా చెప్పలేను. ఎందుకంటే అంత బాగా చూసుకుంటారు. ఇక్కడైతే చిన్నోడిది చిన్న వీడియో అయితే క్యూట్గా పోస్ట్ చేశాను అనమాట. మీకు చూపిద్దామని అయితే. ఇంకా వీడిదైతే 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 9 అంటే 9వ తారీఖు ఏప్రిల్ ఆ రోజునైతే బర్త్డే ఉందన్నమాట మా చిన్నోడిది. ఆ రోజు ఎవరికైనా గుర్తుంటే ఖచ్చితంగా మా చిన్నోడికి మీ అందరి విషెస్ తెలపాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడైతే బగారా రైస్ అయితే చేశాను అనమాట. ఇంకా అక్కడితో పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, పూజ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా బగారా రైస్ అయితే చేద్దామని అయితే ఇంకా అన్నీ అక్కడ పెట్టుకున్నాను. అన్నీ కట్ చేసుకుని బగారా రైస్ అందరికీ తెలిసిందే కదా, అయినా కూడా ప్రాసెస్ చెప్తాను. నా స్టైల్లో బగారా రైస్ ఎలా చేశానో చెప్తాను చూడండి. ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకుని పెద్దదే అయితే తీసుకున్నాను, కొంచెం ఎక్కువ అయితే చేద్దామని అయితే. ఇంకా నెక్స్ట్ దానిలోకి ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. నెక్స్ట్ అయితే మనకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అందులో బిర్యానీ దినుసులు ఏమైతే ఉంటాయో అవన్నీ వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే సాల్ట్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సరిపడా అయితే వేసుకున్నాను అనమాట. నేను ఇంత క్వాంటిటీ అని ఏం వేయలేదు. మాకు తెలుసు కదా మేము ఎంతమంది ఉన్నామో ఎంత తింటామో అన్నట్లుగా అయితే అలా వేసాను అనమాట. ఇంకా అందులోనే కావాల్సినంత కొంచెం పుదీనా అలాగే కొంచెం గరం మసాలా కారం అన్నీ కూడా మిక్స్ చేసేసాను అనమాట. కొంచెంగా అంటే కొంచెం ఒక 5 మినిట్స్ అయితే గ్యాప్ ఇచ్చి అన్నీ వేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇంకా కొంచెం వాటర్ వేసి ఉంటే బాగుండేది అనిపించింది. కొంచెం గట్టిగా అనిపించింది అనమాట. మా వాళ్ళు కొంచెం మెత్తగా ఉంటేనే ఎక్కువ ఇష్టపడతారు. అలాగే ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే వండుకున్నాము. ఇంకా మేమందరం తిన్న తర్వాత అయితే నేను వీడియో తీసాను అనమాట. చాలా రైస్ అయితే మిగిలిపోయింది. ఇంకా చాలా బాగుందనమాట టేస్ట్ అయితే బిర్యానీ. కొంచెం చెప్పాను కదా, రైస్ అయితే ఉడికితే బాగుండేది. మరో మంచి వీడియోతో వస్తాను. బాయ్.